అడ్వాన్స్డ్ కార్డియాక్ ఇమేజింగ్ టెక్నాలజీ, కాల్షియం హ్యాండ్లింగ్ మెకానిజమ్స్ మీద అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. దీని ద్వారా కిమ్స్ క్యాత్ ల్యాబ్ అండ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏదైతే ఎక్విప్మెంట్ ఉండాలో ఆ ఎక్విప్మెంట్ సమకూర్చుకుని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో క్యాత్ ల్యాబ్ రీచ్ అవ్వడం జరిగింది. దీని ద్వారా చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అనేవి ఈజీగా చేయడానికి అన్ని విధాల దానికి అవసరమైన ఎక్విప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ సమకూర్చుకోవడం ద్వారా హై ఎండ్ డిపార్ట్మెంట్గా అవతరించింది. సో ఈ విధానాల ద్వారా ఒకటేంటంటే ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్, ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ ఓసిటీ అంటాం, ఓసిటీ, అలాగే రక్తనాళాల్లో ఉండే బ్లాక్స్లో ఉండే కాల్షియం బ్రేక్ చేయడానికి రోటబ్లేషన్ సిస్టము, అలాగే బ్లాక్స్ సివియారిటీ ఎక్కువ ఉందా లేదా అనేది నిర్ణయించడం గురించి కేవలం యాంజియోగ్రామ్ మాత్రమే సరిపోదు, దానికి సహాయంగా ఎఫ్ఎఫ్ఆర్ అండి కార్డియాక్ ఇమేజ్ ఫిజియాలజీ అంటాం, అంటే బ్లాక్ తీవ్రతకి దానికి స్టంట్ వేయాలా లేదా అనే అవగాహన రావడానికి ఈ కార్డియాక్ ఫిజియాలజీ అనేది కూడా ఈ ఎక్విప్మెంట్ కూడా లోపల ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. హై రిస్క్ పేషెంట్స్ని చేయడానికి కొంత భయపడేవాళ్ళం, ఇప్పుడు హై రిస్క్ పేషెంట్స్ని కూడా హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో సాధారణంగా ఏంటంటే అందరూ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనే చాలా వరకు మనకి డిసీజ్ అన్నీ మనకి ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వు. సో అందుకనంటే కొంతవరకు పేషెంట్ సైడ్ నుంచి మనకి సొంతంగా కానీ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి అడ్వాంటేజ్. భవిష్యత్తులో ఆరోగ్యశ్రీలో వస్తే ఇంకా పూర్ పేషెంట్స్ కూడా ఇంకా యూస్ఫుల్ అయ్యే అవకాశం. చాలా చిన్నపిల్లల్లో వస్తున్నాయి. కారణం చాలామంది రకరకాల సిద్ధాంతాలు కోవిడ్ వ్యాక్సిన్ అని అంటారు, కానీ కోవిడ్ మూలంగా అయితే కాదు. అంటే మన ఆరోగ్య విధానాలు మనం పాడు చేసుకుంటున్నాం. మనం పగలు చేయాల్సిన పని రాత్రి చేయాల్సిన పగలు చేస్తే డెఫినెట్గా మార్పులోనే వస్తాయి. అవుతుందండి, 4 lakhs వరకు అవుతుంది, 3 to 4 lakhs అవుతుంది.